నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం కొత్త రంగుల పొత్తు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రచించిన వారు పాలకొల్లు రామలింగస్వామి గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆహా, జిల్లా అయిపోవడం కాదు కానీ ఏం దశ పట్టింది ఏరియాకి. అప్పుడు దెయ్యాలు తిరిగే చోటిది. నా చిన్నప్పుడు చేపలు పట్టడానికి కూడా ఈ టైపు రావడానికి భయమేసేది. నిర్మానుష్యంగా కంకర్ రోడ్లతో అక్కడక్కడ వేసిన కరెంటు స్తంభాల్ని, కట్టిన భవంతుల్ని చూస్తూ అన్నాడు మరియదాసు. ఎద్దెప్పుడు ఒకే పక్క తొంగోదు, ఊరెప్పుడు ఒకేలాగా ఉండిపోదు చిన్నాన్న. ఆటో వచ్చేసింది, పద పద సామాన్లు దించుద్దాం. దూరంగా నిల్చున్న ఇద్దరిలో ఒకడైన కృష్ణారావు నడుస్తూ అన్నాడు. రంగులు వేయని భారీ మట్టి విగ్రహంలా బూడిద రంగులో వారి వెనకే అంతెత్తున కనిపిస్తోంది కొత్త ఇల్లు. ఆటోలో నుంచి బకెట్లు, బ్లేడ్లు, పుట్టి బస్తాలు, క్యారేజీలు కిందకు దించి లోపల వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. విశాలమైన రూములు, కిచెన్, వెయిటింగ్ హాల్, ఔటర్ బాత్రూమ్, లాబెటరీలతో చుట్టూ కాంపౌండ్ వాల్తో చూడముచ్చటగా ఉంది. నడి వేసవి, ఉదయం 10 గంటల సమయం. బహిరంగ ప్రదేశం అయినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత. ముందు రూములో ముగ్గురు వరుసలో నిలబడి అర్ధనిమిలిత నేత్రాలతో భక్తి ప్రపత్తులతో చేతులు జోడించి నోరు విప్పారు. ఆదియను అంతమును అయిన యేసయ్యా, లోకంలో సర్వశక్తిమంతుడైన ప్రభువా, మేము ఈ రోజు నుంచి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమగునట్టులా దైవ ప్రార్థన ముగిసింది. ఒంటి మీద షర్టుల్ని, ప్యాంటుల్ని విప్పి ఒక దగ్గర ఒబ్బిడిగా ఉంచి షార్ట్లు, బనియన్లు వేసుకున్నారు. పెద్ద బ్లేడ్లతో గోడల్ని గీకే పనిని కృష్ణారావు, ఎర్రయ్య మొదలుపెట్టారు. బకెట్లో మెషిన్ ఆన్ చేసి పుట్టి పౌడర్ను నీటితో కలియబెట్టే పనిలో పడ్డాడు దాసు. చిన్నాన్న, మనలో మన మాట. ఇల్లు చూస్తే పెద్దది, పని చేస్తే ఎక్కువే. ఓనర్ ఇచ్చిన 1,50,000 వర్కులో మన కూలిపోగా మనకేటైనా మిగులుతుందా? తొలి ప్రశ్న వేశాడు 25 ఏళ్ల కృపారావు. నీకు ఆ డౌట్ ఎలా? అందిన కూలే మనకు గట్టి. బ్లేడ్లకు సర్దిన పుట్టి ముద్దను గోడకు రాస్తూ అన్నాడు దాసు. మరింతోటి పనిని కాంట్రాక్టుకు చేయడమేలా? చెయ్యక ఏడు చేస్తాంరా? మనుషులెట్టి లచ్చకు లచ్చలు మదుపులెట్టి కాంట్రాక్ట్ పనులు చేస్తూ బోక్లీస్గా తిరగడానికి మనకాడ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయేటి? కూలి ఆడితేనే కదా కుండ ఆడుతుంది. అవునులే చిన్నాన్న, అందుకే అన్నీ మూసుకుని మన పని మనం కామ్గా చేసుకోవాలా. ఇలాంటి పనులు చేయమని నిగడదీసి తొంగుంటే నష్టం మనకే, వాళ్ళకి కాదు. కూడు జల్లితే కాకులు కరువా? 20 రోజుల్లోనే ఈ వర్క్ అయిపోవాలట, అర్థమైందా? దాసు మాటకి బుద్ధిగా తలూపాడు కృపారావు. షాపు ఓనర్ల పనే బాగుందన్నా, ఒక పక్క వ్యాపారాలు, మరో పక్క లాభాలు, నవ్వాడు ఎర్రయ్య. షాపు ఓనర్కి మనతోని అగ్రిమెంట్ 1,50,000. ఇంటి ఓనర్తో ఎంత కొప్పుకున్నాడో మనకు తెలియదు. అయినా అతను ఎంత తింటే మనకెందుకు? మన పని మనం చూసుకోవాలి. కానీ మొదటి రూమ్ పుట్టి పని పూర్తయింది. రెండో రూమ్ కోసం సిద్ధమవుతున్నాడు దాసు. ఇంతలో టీలు వచ్చాయి. ముగ్గురు టీలు తాగి విశ్రాంతిగా కూర్చున్నారు. నోట్లో వంపుకున్న ఖైనీలు పళ్ళ కింద నలుగుతున్నాయి. మధ్యాహ్నం 2ంటికి అన్నాలు తిని పని ముగించేసరికి చీకటి పడింది. 20వ రోజున ఇంటి ఓనర్ వచ్చాడు. మార్పు చేర్పులేవో చెప్పాడు. దానికో రోజు పట్టింది. తర్వాత రోజు సాయంత్రం గంగరాజు షాపు దగ్గరికి ముగ్గురు చేరారు. అంతవరకు ఇచ్చిన మెటీరియల్ మొదలుకొని ఆటో ఛార్జీలు, నిచ్చెనల అద్దె వరకు ఆయన ఖర్చులన్నిటిని లెక్కలేసి చివరికి 1,53,000కు బిల్లు తేల్చాడు షాపు ఓనర్. అదనంగా తనకు 3,000 ఖర్చయిందని కాబట్టి చివరి రోజు కూలీ రాదని దాసుతో చావు కబురు చల్లగా చెప్పాడు. అవాక్కయ్యాడు దాసు. కృపారావుకి ఒళ్ళు మండింది. ఇది అన్యాయం. కూలీ ఇవ్వననడం మీకు ధర్మం కాదు. బతిమాలుతున్న ధోరణిలో ఆక్రోశించాడు దాసు. పక్కనున్న గోడౌన్లోకి వెళ్లేందుకు గాను కిందకి దిగిన గంగరాజు సన్నగా నవ్వి అన్నాడు, చివరి రోజు కూలీ నీకు కావాలి, మంచిదే, కాదనను. కానీ అనుకున్న దానికంటే 3,000 ఎక్కువైంది. మరి దాని మాట ఏంటి? 20 రోజుల్లో పనవ్వాలని కండిషన్ అయిందేటి? ముందే కంప్లీట్ చేసేస్తే కాదంటానా? మిగిలితే తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు తగినప్పుడు కూడా భరించాలోయ్.
రోజంతా పనిచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి ఎలాగెళ్తామంటారు సార్ అన్నాడు కృపారావు. సరే, మీ కూలీ మీకు ఇచ్చేస్తాను, కాను నాకు పని చెయ్యాలి. ఏంటి సార్ అది? పుట్టి బస్తాలు రంగు డబ్బాల లోడ్ రేపు వస్తుంది. మన షాపు ముందే వేన్ ఆపుతాడు. మీరు ముగ్గురు ఉదయం 7 పెరిగియండి చాలు. ఎంత? 2 గంటల పని. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఇంకో పనికి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. తను చెప్పాల్సింది చెప్పి గోడంలోకి దూరిపోయాడు ఓనరు. ముఖాలు వేలాడేసుకుని ముగ్గురు ఇళ్లకు తిరిగి వచ్చేశారు. నీళ్లలో ఉడుగుతోన్న గవ్వసున్నం మాదిరి దారి పొడవునా కృపారావు కుతకుతలాడుతూనే ఉన్నాడు. జేవురించిన ముఖంతో ముద్దగా ఉండిపోయాడు దాసు. రాత్రి 11 అయింది. కృపారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు. చివాల లేచి బయటకు వచ్చాడు. ఆరు బయట వేసున్న మంచాలపై పగలంతా పడ్డ కష్టాన్ని మర్చి మత్తుగా నిద్రపోతోంది ఇందిరా కాలనీ. ఎక్కడో వీధి కుక్క ఒకటి అరుస్తూ ఉంది. ఎదిరింట్లోకి వెళ్ళి నిద్రపోతున్న దాసుని తట్టి లేపాడు. కృపారావుని అలా చూసేసరికి దాసుకి నిద్ర మొత్తంతో ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఎక్కడా చూడలేదు ఇంత అన్యాయం. అన్ని ఖర్చులు మన మీద పడేసి అనవసర కండిషన్లు పెట్టేసి చివరికి ఒక పూట కూలి ఎగ్గొట్టేసి మళ్ళీ రేపు పనికొస్తే డబ్బులు ఇస్తానంటాడా? ఏటి ఆడికంత సోస? మనకేటి చేత కాదనా? చేయలేమన్నా? అసలు తప్పు ఆడిది కాదు, నీది. వెంటనే కాలరెట్టుకుని నలుగురిలో కడిగేసుంటే దెబ్బకు అటో ఇటో తేలిపోను. ఇప్పుడు చూడు, సచ్చినట్టుగా వెళ్ళాలి. పిచ్చెక్కిన వాడిలా అరిచాడు కృపారావు. గ్లాసుతో అతనికి నీళ్ళిచ్చి తాగమని చెప్పి తాపీగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ములాగాడు దాసు. ఒరే ఎరినాయాలా, నువ్వు ఈ మధ్యన వచ్చినావు. నీకు ఇవి కొత్త. నువ్వే కాదు, నేను కూడా నీకంటే గట్టిగా అరవగలను. దానివల్ల లాభం ఏమిటి? అక్కడితో కట్టు. ఇంకో పనికి మనల్ని పిలవనియ్యరు. బ్లాక్ లిస్ట్ అంటారే, అలాగా. ఓనర్లంతా ఇక్కడ సిండికేటరా నాయన అన్నాడు దాసు. అలాగని ఎన్నాళ్ళిలా భరిస్తాం? ఫలానా ఇన్ని రోజులని ఇంకా అనుకోలేదురా. అనుకున్న వెంటనే చెప్తాలే పకాలను నవ్వాడు దాసు. ఇదిగో ఇలాంటి కుయ్యెత్తుగులాడితేనే నాకు సిరాకు. లేకపోతే ఏంట్రా, ప్రశ్నించడం సులువే, జవాబు చెప్పడమే కష్టం. అందులోని నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు తెలిస్తే మనం ఎందుకు ఇలాగుంటాము? మన బతుకులు ఇలాగెందుకుంటాయి? నిదానంగా అన్నాడు దాసు. మా గొప్పగా సెలవిచ్చావులే, నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ. చిరాగ్గా వెళ్ళిపోయాడు కృపారావు. మంచంపై పడుకున్నాడే కానీ దాసుకి కూడా ఎంతకు నిద్ర పట్టడం లేదు. అటు ఇటు దొర్లుతున్నాడు. అలాగని ఎన్నాళ్ళిలా భరిస్తాము? తన యవ్వనారంభ దశలో తండ్రికి వేసిన అదే ప్రశ్న ఈసారి కృపారావు నుంచి మరోసారి. నిద్ర రానివ్వని ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. మనసులో సుళ్ళు తిరుగుతూ సుమారు 25 ఏళ్ల నాటి పరిస్థితి. పేరుకే ఆ ఊరు మున్సిపాలిటీ. పల్లె కంటే కొంచెం ఎక్కువగాను, పట్నం కంటే చాలా తక్కువగాను ఉంటుంది ఆ ఊరు. ఊరి చివరన ప్రధాన రహదారికి పక్కన చాకలి వీధి, గొడగల వీధి, మొండి వీధి, దిగువ రాజ్యం, ఇలా అనేక వీధుల సముదాయంలో ఇందిరా కాలనీకి ఇంకొంచెం ముందు ఉంటుంది. ముందుగా ఎన్డీఏ కొట్టు, దాని పక్కనే కొత్తపట్నం షావుకారి కిరాణా దుకాణం, ఇంకొంచెం దూరంలో పొంగడాలు, బూరెలు, దుంపలు అమ్మే నీలవేణి బడ్డి. అంతా కలిపి 100 గడపతో కనిపిస్తుంది. కంపు కొడుతూ పందులు తాగే కుట్టి తొట్టెలు అన్ని చోట్ల, ప్రభుత్వ రుణాలతో అగ్గిపెట్టెలా లేచిన స్లాబ్ ఇళ్ళు కొన్ని చోట్ల కనిపిస్తాయి. 4 అయిపోతుంది. మాట గాసేస్తావో ఏంటో. దాసుగాడేడి? చివికిన రెల్లుగడ్డితో పొగచూరిన పైకప్పును చూస్తూ మట్టు అరిగిపోయిన బొంతపై అటూ ఇటూ దొర్లుతున్న ఆదయ్య నర్సమ్మను అలా అడగడం 4వసారి. అడవి నుంచి ఇప్పుడే వచ్చినాను కదా, నాకేటి తెలుసు? 2 రూపాయలు ఇచ్చి ఎన్డీఏ టీ కొట్టు నుంచి దోసకాయ చెంబు నిండా టీ తీసుకొచ్చిన నర్సమ్మ అంది. 2 గ్లాసుల నిండా సర్ది భర్తకు ఒకటిచ్చి తానొకటి తీసుకుని తాగడం మొదలుపెట్టింది ఆమె. పొద్దుననగా గంజన్నం పిడుకు 2 కారేజీ సర్దుకొని దగ్గరలో ఉన్న అడవికి వెళ్తుందామె. మారేడు, ఉసిరిక పత్రి, బంగాళాకుల్ని తెంపి పెద్ద గోనె సంచిలో మూట కట్టి ఇంటికి తీసుకొస్తుంది. పత్రిని చిన్న కట్టెలుగా కట్టి రోజు గుడికి వెళ్ళే శ్రీమంతుల ఇళ్లకు, బంగాళాకుల్ని పెద్ద కట్టెలుగా కట్టి హోటళ్లకు, కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నెలకింతని సంపాదిస్తుందని. అందుకని ఆమెకు ఆకుల నర్సమ్మ అని మరో పేరు. అదుగో మాటల్లోనే వస్తున్నాడు బాబు. తువ్వాలు మూటను చేత్తో పట్టుకుని వస్తున్న దాసును చూసి అంది నర్సమ్మ. గడపలోకి రాగానే మూటను విప్పి దాసు గచ్చు మీద విదిల్చాడు. ఎక్కడ పట్టారా ఇవి? కింద మీద పడుతూ కొట్టుకుంటున్న మిట్టలను చూస్తూ అంది నర్సమ్మ. పెట్రోల్ బంక్ వెనకాతల మళ్ళల్లో గుమ్ములునేవా? అక్కడ
నాను పిట్టడు సొట్టరాజుగాడు ముగ్గురం కలిపి పట్టాము అన్నాడు దాసు. సంబరంగా తపేలాలో వాటిని సర్ది లోపలికి వెళ్ళిపోయింది ఆమె. దాసు, టైం 4 అయింది, పిల్లలు తీసుకురావడానికి వెళ్ళవేటి అన్నాడు ఆదయ్య. ఇదిగిదిగో వెళ్తున్నాను. ఇంటి పక్కనున్న రిక్షాను రోడ్డు మీదకి ఎక్కించి రయ్యమని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు దాసు. 3 ఇళ్లల్లోని పిల్లల్ని రోజు స్కూలుకు రిక్షా మీద తిప్పే ఆదయ్యకు గత వారం నుంచి బాగోలేదు. అందుకని డాక్టర్ సలహా మేరకు కొడుక్కి ఆ పనిని అప్పచెప్పాడు ఆదయ్య. కొడుకు తెచ్చిన చేపలకు తోడు నెయ్యిల సీతమ్మ దగ్గర 10 రూపాయలకి పిత్తపెరుగుల వాటాను తీసుకుంది నరసమ్మ. పరిగెల్ని పులుసుగాను మిట్టల్ని ఎగురుగాను వండింది. భార్య చేత తిట్లు తినడం ఇష్టం లేని ఆదయ్య మందెయ్యకుండానే తొలిసారి నీసుకోరుతో ఆ రాత్రికి భోజనం కానిచ్చాడు. దాసుకు ఆటలంటే ఇష్టం. ఇంటర్ పోవడానికి అతని ఆటలే సగం కారణం. పగలంతా పక్కనున్న రామయ్య బందలో రోజు మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడతాడు. శుక్రవారం రాత్రైతే చాలు ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతాడు. షాపులు కట్టే వేళ్లలో దిష్టికని వాటి ముందు కొట్టే కొబ్బరి చిప్పల్ని వరుసగా ఏరతాడు. కొత్తపట్నం షావుకారి దగ్గర కొన్న 10 రూపాయల పంచదార పొట్లాన్ని, తన వాటాగా వచ్చిన కొబ్బరి చిప్పల్ని తల్లికిస్తాడు. వాటితో కొబ్బరి చెక్కిల్ని పొయ్యడమో, ఒక్కోసారి అంబలితో కారంగా నంచుకునే కొబ్బరి పచ్చడి చేయడమో చేసేదామె. రోజులో 2 తడవులు పిల్లల్ని స్కూల్లో దింపాక బయట బేరాలకని నెయ్యల వీధి సెంటర్లో రిక్షాను ఉంచుతాడు ఆదయ్య. ప్యాసింజర్లకు మొదటి బేరమెంతో చెప్పి ఆనక వాళ్ళు ఎంతిస్తే అంత అందుకుని సాలదు బాబు అని గొనుక్కుంటూ వెళ్ళిపోవడం అతనికి అలవాటు. అందుచేత అతని వ్యవహారం చూసి అసలు బేరం కంటే తక్కువ ఇచ్చేవాళ్ళే ఎక్కువ. ఆదివారం నాడు శుభ్రంగా తయారై బైబిల్ చేత పట్టుకుని కుటుంబంతో సహా చర్చికి వెళ్ళి దైవవాక్యం వినడం అతనికి ఇష్టం. అదే రోజు సాయంత్రం కలిగిన వారి కుటుంబాల్ని సినిమా థియేటర్లకు దిగబెట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగి వచ్చేయడం అతని బలహీనత. ఇక్కడే దాసుకి ఆదయ్యకి నప్పేది కాదు. శ్రమకి తగిన డబ్బుని అడగడంలో తప్పేముందని తండ్రిని ప్రశ్నించేవాడు, గొడవ పడేవాడు. అలా అడిగిన మనిషికి ఇలువ ఉండదురా, వాళ్ళంతా పెద్దోళ్ళు, అవకాశాలు ఉన్నోళ్ళు, మనం ఆ మాత్రం మురాబు ఉంచుకుంటే ఎవరైనా సాయపడతారేటి అనేవాడు తండ్రి. అది నీ భ్రమ, ఎవరైనా ఎందుకు చేస్తారు అలాగనీకురా. ఏమో ఎవరితో ఏ అవసరం ఉంటుందో, అలాగని ఎన్నాళ్ళిలా భరిస్తాం. జవాబు చెప్పలేక మౌనంగా ఉండే ఆదయ్యను మరిక రెట్టించేవాడు కాదు దాసు. కానీ ఆ ప్రశ్న మాత్రం అతనిలో బలంగా పాతుకుపోయింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు గతించడంతో గానిగెద్దులా కష్టపడమే తప్ప అతనికి మరొకటి తెలియకుండా పోయింది. కాలక్రమేణా టౌన్ రూపురేఖలతో పాటు వీధి రూపురేఖలు కూడా మారిపోయాయి. రిక్షాలు మాయమై ఆటోలు, తోపుడు బళ్ళు ప్రవేశించాయి. రిక్షా కార్మికులు సిమెంట్ ఐరన్ షాపుల్లో కళాశీలుగాను, తాపీ మేస్త్రీలుగాను, కాయగూరలమ్మే చిల్లర వర్తకులుగాను మారారు. 10 పాసైన కుర్రాళ్ళంతా ఆర్మీలోకి వెళ్ళిపోతే పోయిన వాళ్ళంతా నగరాల్లో సెక్యూరిటీ గార్డులయ్యారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగస్తులయ్యారు. ఎటూ వెళ్ళలేని దాసు లాంటి వాళ్ళు పెయింటర్లు అయ్యారు. కానీ అతనితో పాటు అతనిలో ఏళ్ల తరబడి అంటుకుని పోయిన ఒకప్పటి అతని ప్రశ్న మాత్రం సలపరించే గాయమై బాధిస్తూనే ఉంది. కొన్ని తరాల నుంచి తమ కుటుంబం సమాజం పట్ల ప్రదర్శించిన విధేయత, మంచితనం వల్ల ఒరిగిందేమిటి? తండ్రి ఆశించిన మేలు ఏదైనా జరిగిందా? లేదే. అలాంటప్పుడు ఎందుకే అనవసరపు తాపత్రయం? స్వతంత్రంగా బతకలేమా? సగౌరవంగా బతికి చూపించలేమా? సగం రాత్రి వరకు దాసులో సాగిన ఆలోచనలు ఎన్నో. మూత్రం పోయడానికని బయటకు వచ్చి ఆ పని కానిచ్చి యథాలాపంగా బయట నిల్చున్నాడు దాసు. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై ఒక చేత్తో వెలుగుదారి చూపిస్తూ మరో చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని నిల్చునున్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వీధి లైట్ వెలుతురులో దూరంగా మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వెలుగురేఖలేవో ప్రసరించినట్లయింది. లోడు దించడానికి ఉదయాన్నే గబీల్ని వెళ్ళాలి. ఏటైతే దవని తర్వాత చూద్దాం మంచంపై పడుకుంటూ మనసులో అనుకున్నాడు దాసు. తెల్లవారి 3 దాటాక అతనికి మాగన్నుగా నిద్రపట్టింది. తర్వాత రోజు ఉదయం 10 గంటలకు షాపు తెరవడానికి వచ్చిన గంగరాజు అక్కడి దృశ్యం చూసి కోపోద్రిక్తుడయ్యాడు. పట్టరాని ఆవేశంతో సెల్ తీసి దాసుకు ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఎర్రయ్య, కృపారావులతో పాటు మరికొంతమందిని వెంటపెట్టుకుని వచ్చాడు దాసు. దాసు, నేను చేయమన్నదేంటి, నువ్వు చేసిందేంటి?
షాపు ముందు వరుసగా పేర్చి ఉన్న పుట్టి బ్యాగుల్ని, రంగు డబ్బాల్ని చూస్తూ అన్నాడు గంగరాజు. మీరు చెప్పిందే గదేటి, ఇంకేటి చేశాను అన్నాడు దాసు. ఏం చెప్పాను? లోడుని పెరిగేయమన్నారు, పెరిగేశాం కదా. పెరిగేయడం అంటే గోడౌన్ లోపల పెట్టాలని తెలీదా? విరుచుకుపడ్డాడు గంగరాజు. ఆ మాట నిన్న మీరు అనలేదు కదా, అలాగని రోడ్డు మీద దించేస్తారా? టైం ఎక్కడిది సారు, మీరే కదా 2 గంటల్లో దించేసి ఇంకో పనికి వెళ్ళిపోమన్నారు. ఏంటోయ్ దాసు, కొత్తగా మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? మేమేటి కొత్తగా అనడం లేదు, మీరన్నదే. మా కూలి మాకిచ్చేస్తే మేము ఇంకో పనికి వెళ్ళిపోతాం. గోడం తాళాల కోసం ఇంటికి రాకపోతే లోడు రాలేదేమిటో అనుకున్నాను. ఇలాంటి మడతపేచీ ఉందనుకోలేదు. సరే, తగవెందుకులే కానీ ముందు లోపలికి సామాన్లు పెరిగండి, డబ్బులు ఇచ్చేస్తాను. కొంత మెత్తబడి అన్నాడు గంగరాజు. కుదరదు. ఏం, ఎందుకని? నిన్నటిది ఇవాళది కలిపి 2 రోజుల కూలవుద్ది. పెరిగిమంటారా? కూలీ ఒక్కరోజుదే కదా, 2 రోజులేంటి? అదంతా ఇష్టం లేకపోతే చెప్పండి, లోడ్ ఇక్కడే ఉంటుంది, మా దారి మేము పోతాం. ఎవరితో పెరిగిస్తావో చూస్తాం. అంతేకాదు, ముందు డబ్బిస్తేనే పని, నేదంటే లేదు. ఆ మాటకి గంగరాజు కోపం నషాళానికి అంటింది. అయినా తమాయించుకున్నాడు. చేసేదేం లేక 4,800 రూపాయలు జేబులోంచి చిరాగ్గా తీసి దాసుకు అందించాడు. లోడు గోడౌన్లోకి చేరింది. ఊపిరి పీల్చుకున్నాడు గంగరాజు. జేబులో నుంచి 1,200 తీసి అతని చేతిలో పెట్టాడు దాసు. ప్రశ్నార్థకంగా చూశాడు అతను. నిన్నటిది పూర్తి కూలి, ఈ రోజుది సగం కూలి. పోను మిగతాది డబ్బు మీరే దాసుకోండి, కోట్లు గడించేయండి, మాకేటి ఎంగిలి కూడా అక్కర్లేదు మీలాగా అన్నాడు దాసు. చేతిలో నలిగిన నోట్లని, నిశ్చలంగా ఉన్న దాసు ముఖాన్ని చూస్తూ ఏదో మాట్లాడబోయాడు గంగరాజు. కానీ దాసు అవేమీ వినిపించుకోలేదు. నింగికెగిసిన పక్షుల గుంపులో తానొక పక్షిలా స్వేచ్ఛగా తన వారితో కలిసి వడివడిగా రోడ్డు దాటి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇప్పటికొచ్చిందనమాట ఆయనకి ధైర్యం. మొత్తానికి ఎదిరించగలిగాడు. బాగుందండి కథ. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.